క్రైస్తవులు కానటువంటి వాళ్ళు వీళ్ళ ఇండ్లలో అంతా బాగానే ఉంది, మన ఇండ్లలోనే డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయంటే నీకు వాక్యంతో సంబంధం ఉంది, ఆ వాక్యం నీలో ఫలించకూడదు. ఆమేన్. మరి వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు? ఎందుకు తెలుసా? వాళ్ళు బలి పశువులు. బలి అంటే ఏం తెలుసా? ఒక బలి ఇవ్వడానికి పశువుని ఏం చేస్తారు? దాన్ని వదిలేస్తారు మేత, అది ఏమన్నా తినుకొని దాని టైం వచ్చినప్పుడు దాన్ని నరుకుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? బలి పశువులు. యేసు ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళందరూ, యేసు ప్రభువుని అంగీకరించని వాళ్ళందరూ కూడా బలి పశువులు. చూడడానికి సంతోషంగా ఉంటారు, అంత బాగానే ఉంటుంది, సడన్గా డెస్ట్రక్షన్ వస్తుంది. దేవుని వాక్యం అదే చెప్తుంది, సడన్లీ డెస్ట్రక్షన్ విల్ కమ్. ఆమేన్. కానీ నీ పరిస్థితి నా పరిస్థితి అలాంటిది కాదు. మనము కొంచెం అఫ్లిక్షన్స్ వచ్చినట్టు ఉంటాయి, కానీ ది ట్రూత్ ఏంటంటే మనం వాక్యాన్ని గట్టిగా పట్టుకొని జీవించాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా.